మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈరోజు మనము సరస్వతీదేవి ఎలా జన్మించిందో ఈ పుణ్యదినాన విని తెలుసుకుందాం. సరస్వతీదేవి జన్మ కథ జ్ఞానానికి ఆది కథనం. సరస్వతీదేవి అనేది జ్ఞానం, విద్య, వాక్కు, సంగీతము, కళల దేవత. ఆమెను వేదాలలో వాగ్దేవి, బ్రహ్మణి, శారద, హంసవాహిని అని కూడా పిలుస్తారు. ఇప్పుడు చూద్దాం సరస్వతీదేవి ఎలా అవతరించిందో పౌరాణికంగా మరియు ఆధ్యాత్మికంగా. బ్రహ్మదేవుని సృష్టి నుండి సరస్వతి అవతరణ. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ఆజ్ఞతో సృష్టి ప్రారంభించాడు. కానీ ఆ సృష్టికి జ్ఞానం, వాక్కు, సంగీతము, కళ, సమతుల్యత అవసరమైంది. బ్రహ్ముడు సృష్టి చేయగల శక్తి ఉన్నా ఆ సృష్టిని సమర్థంగా నిర్వహించే జ్ఞానము ఆయన వద్ద లేదు. అప్పుడు ఆయన తన తపస్సుతో పరమాత్మను ధ్యానించాడు. అప్పుడే ఆయన నుదిటి మధ్య నుంచి ఒక దివ్యకాంతి రూపిణి ప్రకటమైంది. ఆమె చేతిలో వీణ, గ్రంథము, మాలలతో తెల్లని వస్త్రధారణతో కనిపించింది. ఆమెను చూసి బ్రహ్ముడు అన్నాడు, నీ వల్లే నా సృష్టికి వాక్యరూపం, జ్ఞానరూపం లభించింది. కాబట్టి నీవు సరస్వతి, జ్ఞాననది, వాగ్దేవి, విద్యాదాత. ఇలా సరస్వతీదేవి జన్మించారు. సరస్వతి అనే పేరుకి అర్థం సరస్ అంటే నీరు, ప్రవాహము, చలనం. సరస్వతి అంటే జ్ఞాన ప్రవాహము, వాక్ ప్రవాహము. ఆమె పేరు సూచిస్తుంది. జ్ఞానం కూడా నీటిలా ఎప్పటికప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. సరస్వతీదేవి బ్రహ్మదేవుని శక్తి. సరస్వతీదేవి బ్రహ్ముని శక్తి అంటే కన్యగా పిలువబడుతుంది. సృష్టి, స్థితి, లయం అనే త్రిమూర్తులలో సృష్టికి బ్రహ్మ, స్థితికి విష్ణు, లయకు శివుడు. ఈ సృష్టికర్త బ్రహ్ముని జ్ఞానశక్తి సరస్వతీదేవి. అంటే సృష్టి ఉండాలంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన రూపమే సరస్వతి. సరస్వతీదేవి యొక్క రూప వివరణ. ఆమె తెల్లని వస్త్రం ధరించి ఉంటుంది. శుద్ధతకు సూచకం. హంస వాహనం. వివేచన బుద్ధిని సూచిస్తుంది. సత్యాసత్యాలను గుర్తించగల శక్తి. వీణ. సంగీతం, శబ్దం, సమతుల్యతకు సూచన. గ్రంథం. విద్య, శాస్త్రజ్ఞానానికి సూచిక. జపమాల. ధ్యానం, మనోనిగ్రహానికి సంకేతం. పురాణాల ప్రకారం ఇతర అవతారాలు. వివిధ పురాణాలలో సరస్వతి జన్మకథకు వేర్వేరు వర్ణనలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణంలో బ్రహ్ముడు తన తపస్సుతో సృష్టి చేయగలిగే శక్తిని ఆవిష్కరించాడు. ఆ శక్తి సరస్వతీదేవి రూపంలో బయటపడింది. శివపురాణం ప్రకారం సరస్వతీదేవి శివుని వాగ్దేవి అంటే వాక్కు రూపిణిగా భావించబడింది. శివుడు ఓంకారాన్ని సృష్టించగా ఆ నాదం నుండి సరస్వతి ఉద్భవించిందని చెబుతారు. విష్ణు పురాణం ప్రకారం విష్ణు తన మాయాశక్తి నుంచి సృష్టిని నిర్వహించడానికి సరస్వతిని ఉద్భవింపజేశాడు. సరస్వతీదేవి పూజా ఫలితాలు. జ్ఞానప్రాప్తి. విద్యార్థులు, గురువులు, కళాకారులు సరస్వతి పూజ చేస్తే జ్ఞానం పెరుగుతుంది. వాక్పటిమ. వాక్చాతుర్యము, సృజనాత్మకత పెరుగుతుంది. కళాశక్తి. సంగీతము, నాట్యము, సాహిత్యంలో నైపుణ్యం పెరుగుతుంది. మనోనిగ్రహం. మనస్సు స్థిరత్వము, ప్రశాంతత లభిస్తుంది. మోక్ష మార్గం. జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందే అవకాశం. సరస్వతీదేవి పూజ చేయడం వల్ల ఇన్ని రకాల ఫలితాలు మనకు లభిస్తాయి. సరస్వతీదేవిని పూజించవలసిన ముఖ్య దినాలు. వసంత పంచమి అంటే దీనిని శ్రీ పంచమి అంటారు. సరస్వతీదేవి అవతార దినంగా పూజిస్తారు. నవరాత్రులు. చివరి 3 రోజులు సరస్వతి ఆరాధనకు అంకితం. మాఘ శుక్ల పంచమి విద్యారంభానికి ఉత్తమ దినం. సరస్వతి ప్రార్థన అంటే డైలీ ఈ మంత్రాన్ని మనం జపించాలి.
యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండిత కర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రవృత్తిభిః దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఈ ప్రార్థన మనం రోజు చేయాలి. దీని అర్థం ఏమిటంటే, తెల్లని వస్త్రం ధరించిన, వీణ ధరించిన, పద్మము మీద ఆసీనమైన, బ్రహ్మ విష్ణు శివాదులచే పూజించబడే సరస్వతీదేవి నా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానం లేకుండా సృష్టి నిలవదు, సరస్వతి లేకుండా మనిషి ప్రగతి సాధించలేడు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి సిద్ధిర్భవతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాదేవి శ్యామాం పాతు సరస్వతి. కాబట్టి ప్రతి వాళ్ళు సరస్వతీదేవిని పూజిస్తే ఎన్ని ఫలితాలు ఉంటాయో గ్రహించి ప్రతిరోజు ఈ సరస్వతీదేవిని కూడా ప్రార్థించి మంచి విద్యా బుద్ధులతో మంచి జ్ఞానంతో అత్యుత్తమ స్థానానికి వెళ్ళాలని చెప్పి అందరినీ ఆ దేవి కరుణించి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.